ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. సో ఈ రోజు అయితే మేము ఒక దగ్గర తిన్నబ్రానాయని అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గర కంటే వెళ్ళి చూద్దామని ఒకసారి పాపకి స్విమ్మింగ్ నేర్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి అయితే పోతున్నాం అనమాట. పాప ఫైనల్గా మా వారైతే తీసుకెళ్తాడంట. ఫైనల్గా స్విమ్మింగ్ పూల్కి అయితే పోతున్నాము. అక్కడ మా పాప రియాక్షన్ ఎట్లుంటుంది ఏంది అనేది చూసేద్దాం వీడియో. చాలా ఎక్సైట్ అనమాట. ఇక్కడ ఫుల్ ఎక్సైట్మెంట్ ఎనర్జీతో ఉంది కదా. ఇది చూడు. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకైతే అన్నీ వచ్చి ఉండాలి. సో స్విమ్మింగ్ కానీ కరాటీ కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో అన్నీ నేర్పించడం వాళ్ళ మంచికే. ఒకానొక టైంలో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనం ఉండకున్నా కూడా వాళ్ళు ఎదుర్కొనే శక్తి అయితే వాళ్ళకు ఉండాలి. మన పిల్లల్ని మనమే గైడ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలకు మంచైనా చెడైనా అన్నీ మనమే చెప్తా ఉండాలన్నమాట. ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని చెప్పేసి పేరెంట్గా రెస్పాన్సిబిలిటీ మనదే అనమాట. సో విషయంలోకి వచ్చేస్తే ఇంకా ఫస్ట్ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అయిపోయింది స్విమ్మింగ్ పూల్ని చూడగానే. తర్వాత మళ్ళీ ఏమనుకుందో ఏంటో భయం వేసినట్టుంది వాటర్ని చూడగానే. నాకు నేను పోను అని చెప్పేసి అన్నదనమాట. సో ఇలా అందులో స్విమ్మింగ్ చేయాలంటే స్విమ్ డ్రెస్ ఉండాల్సిందేనంట ఖచ్చితంగా. ఇంకా వాళ్ళ నాన్న అయితే ఏం చేసేది లేక అప్పటికప్పుడు స్విమ్ డ్రెస్ తీసుకున్నాము. చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇంకా తీసుకోవాలి. ఆ డ్రెస్ ఉంటేనే స్విమ్ చేయనిస్తారంట. చూసారు కదా, స్విమ్మింగ్ డ్రెస్ తీసుకొని ఒక కుండా ఉండడానికి ఇలా పెట్టామన్నమాట. ఇంకోటి ఏంటంటే చూసారు కదా, భయపడుతుంది. అయ్యో బాబోయ్ నేను వాటర్లోకి పోను అని చెప్పేసి. ఫస్ట్ అయితే వాళ్ళైతే షవర్ కింద కొన్ని వాటర్ అయితే డ్రాప్స్ పడితే కొంచెం చలి అనేది పోతుంది, వాళ్ళకు కూడా భయం అనేది పోతుంది కదా. సో అలా అనమాట. నేర్పించడానికి మాస్టర్ అయితే ఉంటారు కదా. సో మాస్టర్ అయితే వచ్చాడు, చిన్న అబ్బాయే, చాలా బాగా నేర్పించాడు. అయినా ఇలాంటివి చేసినప్పుడు ఓపిక అనేది, పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలకు తగ్గట్టుగా బిహేవ్ చేయాలి కదా. సో అబ్బాయి కూడా అలానే బిహేవ్ చేశాడు. అసలు ఎంత బాగా చూపిస్తున్నాడు చూసారు కదా, ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పేసి. తనకి ఫస్ట్ భయం పొడగొట్టాలని చెప్పేసి ఇలా నేర్పిస్తూ ఉన్నాడనమాట. లెగ్స్ ఇలా పెట్టి ఇలా పుష్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే బేసిక్స్ అయితే నేర్పిస్తున్నాడు అనమాట. తను ఒక్కడే ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నాడు. నిజంగా చాలా గ్రేట్ అబ్బాయి. పో దిగు. గుడ్ గర్ల్. అయిపోయింది, నువ్వు ముందుగా అంతే ఇక. పట్టుకో. అన్నం పట్టుకోకు. అన్న చూడు, అయిపోయింది అంతే. అది కాళ్ళు అన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతే. నైన్. సేమ్ అన్న చూపిస్తా. ఆగాగు. ఇప్పుడు నువ్వు అను, లేపు అను. వెరీ గుడ్. పైకి లేపేట. దిగుతుందో లేదో, కొడుతుందో కొట్టదో అని చెప్పేసి అనుకున్నాం అనమాట. స్విమ్మింగ్ చాలా చాలా బాగా చేస్తుంది నిజంగా. ఫస్ట్ డే కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. మాస్టర్ అయితే చాలా బాగా నేర్పిస్తున్నారు. మా ఆయన అంటే పిల్లలు ఏదైనా చేసినప్పుడు కదా తల్లిదండ్రులకు హ్యాపీనెస్. ఇంకా మా ఆయన మాటల్లో చెప్పలేని ఆనందం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ. తన బిడ్డ అలా స్విమ్ చేస్తుంటే మా ఆయన కళ్ళల్లో ఆనందం చూడండి ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. ఏ చిన్న పని చేసినా తల్లిదండ్రులకు హ్యాపీగానే అనిపిస్తుంది కదా. సో అలా అనమాట. ఇంకా అయితే కష్టపడి అయితే నేర్చుకుంటుంది చాలా ఇష్టంతో. లాస్ట్లో అయితే ఇంకా రా అంటే రాదు, కొన్ని డబ్బులు ఎక్కువ కట్టొచ్చు కదా మమ్మీ, ఇంకా కాసేపు చేస్తాను అందనమాట. ఫస్ట్లో పోనంది. అలాంటిది లాస్ట్లో ఒక 1 అవర్ మాత్రమే ఉంటుంది అనమాట. సో 1 అవర్కి 200 పే చేయాలి. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో నేర్పిద్దాం ఒకసారి అయితే ట్రయల్ చేపిద్దాం చేస్తుందా లేదా అని చెప్పేసి. ఫస్ట్ డబ్బులు కట్టిన తర్వాత చేయకపోతే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. సో అందుకే అలా ఒక 1 డే అయితే ట్రయల్ చేయించాము. చాలా బాగా ఎంజాయ్ చేసింది, అలాగే చాలా బాగా నేర్చుకుందనమాట. అంతటా తానే నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. భయపడ్డప్పుడల్లా మాస్టర్ చంకెక్కిపోయిందనమాట. అట్లుంది. అబ్బాయి కూడా చాలా బాగా నేర్పిస్తున్నాడు. నాకు అబ్బాయి అయితే నేర్పించడం చాలా బాగా నచ్చిందనమాట.
సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నియర్ మల్కాజిగిరి అనమాట. నేను ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తున్నాను. మీకు ఐడియా ఉంటే లొకేషన్ సెర్చ్ చేయండి వచ్చేస్తది. ఇప్పుడున్న రోజుల్లో ఏవైతే చాలా మస్ట్ అనమాట. పిల్లలకైతే సేఫ్టీ లేదు. సో అందుకే నేను ఇవన్నీ నేర్పించాలని అనుకుంటున్నాననమాట. సమస్య వచ్చినా సరే వాళ్ళు ఇండిపెండెంట్‌గా నిలబడి, వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఎదుర్కోవాలని జెప్పేసి, నేనైతే ఇలా నేర్పించడం అయితే జరుగుతుందనమాట. చూసారు గదా! సెల్ఫ్‌గా వచ్చేసింది. నీ మా పాప ఒక్కతే అనుకున్నాను. కానీ చిన్న చిన్న పిల్లలు 9 మంత్స్ బేబీ కూడా ఈత నేర్చుకోవడానికొచ్చిందనమాట. సో, నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఇంత చిన్న పిల్లలా అని జెప్పేసి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే గదా! వాళ్ళకి గూడా అలవాటయిపోతది. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఇలా బబుల్స్ వచ్చేలా మునగమని జెప్పేసి నేర్పిస్తున్నారనమాట. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తా ఉన్నారనమాట. చూసారు కదా! తను రారా అని చెప్పేస్తే అలా వెళ్తా ఉంది. చూసారు కదా! మా బుజ్జి తల్లయితే ఈత కొడుతుంది. ఫైనల్లీ ఐయామ్ సో హ్యాపీ అనమాట. తనకు కూడా వచ్చేసింది. చూసారు కదా! మాస్టర్ అయితే ఎలా చెప్తున్నాడో. తను హ్యాండ్ ఇచ్చినట్టు ఇచ్చేసి వెనక్కి జరుగుతా ఉన్నాడు. తను అలా మాస్టర్ హ్యాండ్ అందుకోవడానికెళ్తూ ఇలా ఈత కొట్టేస్తా ఉందనమాట. తర్వాత అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. మనకు అంత ఐడియా లేదు. సో, ఇలా స్ట్రెయిట్‌గా రావాలని చెప్పేసి హ్యాండ్స్ ఇలా పెట్టేసి అవి ఇచ్చాడనమాట. సో, ఫైనల్‌గా ఈతకుంటూ కొట్టుకుంటూ వచ్చేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. భయమేసినప్పుడల్లా మాత్రం మాస్టర్ చంకెక్కి కూర్చుంటుంది. అసలు ఆ అబ్బాయి ఏం అనట్లేదు. "ఎక్కు పైకెక్కమ్మా" అని అంటున్నాడనమాట. ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తున్నాడు చూడండి. ఫైనల్‌గా ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే కాళ్ళే లేవలేదు. ఇప్పుడైతే భలే కొట్టేస్తుంది చూసారా? చాలా స్పీడ్‌గా కొడుతుంది. మేమలా తను కొడుతుంటే మేమక్కడే కూర్చున్నాము. నాకు తెలిసి మనం అక్కడ ఉండకపోవడమే బెటర్ అనిపించింది. ఫస్ట్ డే కాబట్టి ఉన్నామనమాట. సెకండ్ డే, థర్డ్ డే అయితే అసలు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు సెల్ఫ్‌గా. ఇంకా ఈ పిల్లలకేంటో ఎక్కడికెళ్ళినా ఫ్రెండ్స్ అవుతా ఉంటారనమాట. చూసారు కదా! ఇంకో జోడీనైతే చూసేసుకుంది మా బుజ్జి తల్లి. ఎక్కడికెళ్ళినా మనకైతే దోస్తులు కావాలి. సో, మా బుజ్జి తల్లికైతే ఒక ఫ్రెండ్ అయితే దొరికిందనమాట. ఉండడం గూడా మంచిదే. ఎందుకంటే నేనే ముందా అనుకుంటూ పోటీ పడుకుంటూ వెళ్తారనమాట. సో, ఫైనల్‌గా పిల్లలకు కొంచెం చిరాకు ఉండకూడదని చెప్పేసి హైఫై అయితే నేర్పిస్తున్నాడు ఇలా. మధ్యలో ఫన్ చేస్తేనే గదా! వాళ్ళకి గూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైమ్ ఎళ్ళాలనిపిస్తది. సో, అలా నేర్పిస్తున్నాడనమాట మాస్టరు. ఇక చెప్పండి. ఎవరు? ఫస్ట్ డే కాదు ఇది. అసలు తోడుగా ఉంటే పిల్లలకి గ్రేస్ అయితే ఎక్కువ పెరుగుతుంది. సో, ఇంకా ఇద్దరు కలిసి నేనే ఫస్ట్ అనుకుంటూ వచ్చేస్తున్నారు. మా బుజ్జి తల్లి స్విమ్మింగ్ చేస్తుంటే నాకు కూడా స్విమ్ చేయాలనిపించింది. కానీ ఎందుకో కొంచెం భయమేసింది. నాకే ఇంత భయమేసిందంటే అది బుడ్డది ఇంకా భయపడుతుందిగా. ఈ సమ్మర్‌లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాను నేను కూడా. నాకైతే ఈత రాదు. ఇంతకీ మీలో ఎంతమందికొచ్చి ఈత కొట్టడం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే ఒక్కసారో, రెండు సార్లో చేసినట్టున్నాను. సొప్పబెండ్లు అంటారు గదా! సో, వాటిని కట్టుకొని చేసినట్టున్నాను బావిలో. ఇంకా అప్పుడు భయమేసి ఇంక అప్పుడు ఆపేసి ఇప్పటి వరకు మళ్ళీ ట్రై చేయలేదు. మా వారికి గూడా ఈత రాదు. ఈసారి సమ్మర్‌లో ఇద్దరికీ నేర్పిస్తాననమాట. సో, ఫైనల్‌గా మా బుజ్జి తల్లయితే ఫస్ట్‌గా వచ్చేసింది. చూసారుగా అక్కడ ఎంత చిన్న చిన్న పిల్లలున్నారో, చిన్న చిన్న కిడ్స్ ఆడుతున్నారనమాట. నాకైతే భలే ముచ్చటేసిందబ్బా! ఇలా పిల్లల్ని చూసినప్పుడల్లా. ఎంత బాగా ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉంటది. వాళ్ళకి కూడా రిలీఫ్‌గా ఉంటారు. అలా ఊరికే ఇంట్లో అస్తమానం ఉండకుండా అలా బయటికలా తీసుకెళ్తుంటే వాళ్ళకి గూడా హ్యాపీగా మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. ఎప్పుడూ చదువు, చదువు అని ప్రెషర్ కాకుండా ఇలాంటివి యాక్టివిటీస్ అప్పుడప్పుడు చేపిస్తుండాలనమాట. చూసారు గదా! పక్కన ఒక చిన్న పాప చూసారా? వాళ్ళ ఫాదర్ అనుకుంటాను. నాకు తెలీదు వాళ్ళ ఫాదరు ఏమవుతారో. అతను కూడా చాలా చిన్న పాపకైతే స్విమ్ జేపిస్తున్నారు. ఇప్పుడైతే బెలూన్ తీసేసి ఇంకా ఫస్ట్ ట్రయల్ చేపిస్తున్నాడనమాట. అది చాలా కొంచెం లోతుగానే ఉంటుంది. మనిషి మునిగేంత. ఒకసారి ట్రయల్ చేపిస్తున్నారు. బట్ తను హెల్ప్‌గానే ఉంటాడు. చేస్తుందా? చేయదా? అని జెప్పేసి చూస్తున్నాడనమాట. కింద హ్యాండ్ పెట్టేసి తనకి ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాడు. ఇప్పుడు ఒకేలా కాదు కదా! వాళ్ళకు కూడా ఇండిపెండెంట్‌గా ఉండాలి అని జెప్పేసి మాస్టర్ అయితే నేర్పిస్తుండు. నాకు తెలిసి ఒక 10 డేస్ ఎళ్తే ఖచ్చితంగా వచ్చేస్తది తినకి. అయితే చాలా భయమేసింది. ఫేస్ ఎక్స్‌ప్రెషన్ జూసారు గదా! నేను దిగను అనుకుంటా పెట్టింది. కానీ లాస్ట్‌లో వచ్చేటప్పుడు మాత్రం ఒక మాట అంది. "మమ్మీ ఇంకోసేపు ఉండొచ్చు గదా మమ్మీ. కొన్ని ఎక్కువ డబ్బులు కట్టొచ్చు కదా మమ్మీ. ఎందుకు మమ్మీ అట్లా? నేను ఆడుకుంటాను గదా మమ్మీ" అనేసి అందనమాట. అయ్యో! అనిపిచ్చింది. అంటే ఇన్ని రోజులు ఎందుకు నేర్పించలేదా అని జెప్పేసి అనుకున్నాను. డైలీ పంపించేదాన్ని కానీ ట్యూషన్ ఉంది. సో, ఇప్పుడు తనకి ఎగ్జామ్స్ టైమ్ కదా! సో, మళ్ళీ చదువు పాడైపోతుందని జెప్పేసి ఇంకా అక్కడ ఒక్కరోజుకే డ్రాప్ చేయించాననమాట. నెక్స్ట్ ఇగ సమ్మర్‌లో నేర్పిస్తాను. ఇలా యాంగిల్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నాడనమాట ఈ అబ్బాయి.
చూసారు కదా, ఫస్ట్ అయితే ఇలా పెట్టాడు, తర్వాత ఇలా పెట్టాడు. ఒక్కరినే కాకుండా అందరినీ ఈక్వల్గా చూస్తూ అందరికీ ఈక్వల్గా నేర్పిస్తున్నాడు, పెద్ద చిన్న అని తేడా లేకుండా. అసలు బాగా అనిపించింది నాకు ఇదైతే. ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా అందరినీ ఈక్వల్గా చూస్తూ అందరికీ ఈక్వల్గా నేర్పిస్తున్నాడు అనమాట, చిన్న పెద్ద అని తేడా లేకుండా. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా నేర్పించాలి కాదు, నేర్పించండి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఖచ్చితంగా ఇవన్నీ కావాలి. వాళ్ళు సెల్ఫ్గా ఏదైనా సరే ఎదుర్కొనే శక్తి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే ఆడపిల్లలకైతే అసలు సెక్యూరిటీ లేదు. అసలు స్కూల్కి వెళ్ళిన పిల్ల ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం ఉండట్లేదు. ఇప్పుడున్న జనరేషన్లో అసలు పక్కింటి వాళ్ళని నమ్మడానికి లేదు, ఎదురింటి వాళ్ళని నమ్మడానికి లేదు, ఇంట్లో వాళ్ళని కూడా నమ్మడానికి లేదు. అన్నా చెల్లి అని సంబంధం లేకుండా చూస్తున్నారు. చెల్లి అనే రెస్పెక్ట్ కూడా ఉండట్లేదు. ఏంటంటే తన కడుపులో పుట్టిన చెల్లిని కూడా దారుణంగా చేస్తున్నారు. అట్లున్నారు సమాజము. అలాగే కన్న తండ్రి. అందుకనే నేను పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి అని డిసైడ్ అయిపోయారు అనమాట. కొంచెం వీడియో లెంత్గానే ఉంటుంది, బట్ ఏంటంటే చూసి కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంత లెంత్లో పెట్టానమాట. మా పాపకు కూడా మెమరీ ఉంటుంది, చిన్నప్పుడు నేను ఇలా చేశానని చెప్పేసి వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అస్సలు మామూలుగా లేదు, తగ్గేదేలే అనుకుంటా కొడుతుందనమాట. చూసారు కదా, మంచిగా అక్కడెళ్ళి అక్కడ వస్తుందనమాట. ఇబ్బంది అవుతుందేమో అని మనం ఆలోచిస్తాం కానీ ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుంది. సో అందుకనే వాళ్ళు ఇబ్బంది పడ్డా సరే కానీ మనం నేర్పాల్సింది. నెక్స్ట్ అయితే ఇక మళ్ళీ బెలూన్ వేసేసుకొని అయితే జంప్ చేసి ఇక స్విమ్ చేస్తుంది. ఇలా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట తనకి. సో టైం అయిపోయింది వచ్చేరా బాబు అంటే లేదు లేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వెళ్తుంది అనమాట. రేపు ఎక్కువ లెత్తులే వరకాళ్ళు బాయ్ చెప్పమా. ఇట్రా బాల్ తీసేయి. ఇంకా కొంచెం సేపు ఉండదు. ఏంది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏమన్నా భయం అవుతుంది అన్నావు కదా, కాదు అందుకని కొంచెం కాదు, ఇప్పుడు అంతే టైము కదా ఇలా అంటుంది. ఇంకోసేపు పెట్టొచ్చు కదా, ఇంకోసేపు ఉంటాను కదా అని అంటుంది అనమాట. స్టార్టింగ్లో వద్దన్నది, లాస్ట్లో రమ్మంటే మాత్రం ఏడిపోస్తుంది దానికి, అలా ఉందనమాట. సో ఫస్ట్లో పిల్లలు ఏది వద్దన్నా సరే లాస్ట్లో మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పాప కూడా అంతే, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. ఇందులో స్విమ్మింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఇక్కడే నేను మల్కాజిగిరి అనమాట. స్కూల్లో కొడితే మ్యాప్ అయితే వచ్చేస్తుంది, వెళ్ళి ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా బుజ్జితల్లి ఎలా ఎంజాయ్ చేసిందో చూసారు కదా. ఫైనల్ గా వెళ్తుంటే చాలా బాధపడుతుంది అనమాట. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.